మరి డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ గారు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి నాతో 2 నిమిషాలు మాట్లాడటం జరిగింది. మరి నాతో 2 నిమిషాలు చాలా మంచిగా మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసలు నీ ఫైటింగ్ ఎలా స్టార్ట్ అయిందమ్మా, దేనికోసం ఈ ఫైటింగ్ చేస్తున్నావు, నీ అంతిమ లక్ష్యం ఏంటి అని చెప్పానని. మరి నా పిల్లల్ని కాన్స్పరసీ ప్రకారము మేజర్లు అవుతున్నారనగా నా కుట్రపని బయటపడేశారు సార్. అది గ్రౌండ్స్ని మిస్యూజ్ చేసి. మరి ఈ గ్రౌండ్స్ మిస్యూజ్ వల్ల నా ముందు ఎంతోమంది బలయ్యారని నాకు తెలుసు. ఇప్పుడు నా దగ్గరే 2 విక్టిమ్స్ ఉమెన్స్ సేమ్ గ్రౌండ్ మీద నా దగ్గర కేసులు ఉన్నాయి. మరి ఈ గ్రౌండ్ సవరించబడాలని చెప్పానని, నా బిడ్డలు నా దగ్గరికి రావాలని, మరి ఈ కోర్టుల ద్వారా కేసుల ద్వారా 10 ఏళ్ళ నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నా. పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ నా పిల్లల్ని నాకు చూపించట్లేదు. సో జైలుకి వెళ్తే అన్నా చెప్పనన్నా, నా బిడ్డలకి మా అమ్మ జైలుకి వెళ్ళిందన్నా ఇదన్నా వస్తుందని, నేను గుర్తొస్తానని, మరి ఇవన్నీ జరిగే శిక్షలకి నా మీద నాకే ఖర్చు పుట్టి, మరి నాకేం అర్థం కాలేదు సార్. మా ఎంఎం గారు గౌరవం ఇచ్చి నేను వచ్చాను సార్ అని చెప్పని అన్నాను. ఆయన నన్ను చాలా మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను ఆశీర్వదించి, జాగ్రత్తమ్మా, నువ్వు నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్కి రాకూడదు, నువ్వు ఇలాంటి చోటుకి రాకూడదు దానివి, కానీ వచ్చావు అని చెప్పానని బ్లెస్ చేసి పంపించడం జరిగింది సార్. మరి సూపరింటెండెంట్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ మీడియా పరంగా.